హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సీరియల్ చూసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే వీడియో చివరి దాకా చూసి ఎలా ఉందన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే కార్తీక్ దీపం ఎపిసోడ్లో ఈరోజు ట్విస్ట్లు ఏంటో అందరికంటే ముందుగా తెలుసుకుందాం. ఇక ఆఫీస్కి స్కూటీపై సూరజ్, జోష్న బయలుదేరుతుంటే మధ్యలో సూరజ్ ఇలా మాట్లాడతారు. బంగారం, ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు అని అడుగుతాడు సూరజ్. ఏరా బంగారం అని పిలవద్దన్నానా, నువ్వేంటి నన్ను ఇంత టార్చర్ చేస్తున్నావు, ఎగస్ట్రాలు మాట్లాడకు అని సీరియస్ అవుతుంది జోష్న. సరే బంగారం, నేను గుడిలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు సూరజ్. అవునా, ఎవరు ఆ దురదృష్టవంతురాలు అని అంటుంది జోష్న. అదేంటి అలా అంటావు అంటే, అమ్మాయి అదృష్టవంతులారేరా, నువ్వు ఇష్టపడ్డావు కదా, ఇక తను దురదృష్టవంతురాలే అవుతుంది. ఎవరు అది అమ్మాయి అని అంటుంది జోష్న. చూపిస్తాను ఉండు, నా ఫోన్లోనే ఉంది అని అంటాడు సూరజ్. ఏరా మాట్లాడుకుంటామే అనుకున్నాను, ఫోన్లో ఫొటోస్ కూడా షేర్ చేసుకున్నారేరా అని అంటుంది జోష్న. ఉండు చూపిస్తాను అని బండి పక్కకి ఆపి చూపిస్తాడు సూరజ్. ఆ ఫోటో చూడగానే జోష్న చాలా సీరియస్ అవుతుంది. ఇంతలో ఆ ఫోటోలో ఏముందనుకుంటున్నారు, ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, మన జోష్న టెంపుల్కి వెళ్ళినప్పుడు దిగిన ఫోటోనే. అది చూసి జోష్న చాలా సీరియస్ అవుతుంది. అదేంటి నా ఫోటో నీ ఫోన్లో ఎలా వచ్చింది, అయినా నీకు నాకు పడదు, నన్ను ఇంత టార్చర్ చెయ్యకు, నువ్వు వెళ్తావా, నేను క్యాబ్లో ఆఫీస్కి వెళ్ళమంటావా అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది జోష్న. లేదు బంగారం, నేను నిన్ను ఆఫీస్కి తీసుకెళ్తాను, పదా ఎక్కు, నేనేం మాట్లాడను అని అంటాడు సూరజ్. సరే తొందరగా తీసుకెళ్ళరా ఆఫీస్కి, మా తాతతో నీ సంగతి చెప్తాను, నన్ను బాగా టార్చర్ చేస్తున్నావు, నిన్ను ఇంట్లోంచే గంటిచ్చేస్తాను, ఇక మా ఇంట్లో కూడా నువ్వు ఉండవు అని అంటుంది జోష్న. ఇంతలో సూరజ్ ఇలా మాట్లాడతారు. ఈరోజు మీ తాతయ్య గారు ఆఫీస్కి రారే, లేటుగా వస్తారే అని అంటాడు. అదేంటి తాతయ్య గారు లేటుగా ఎందుకు వస్తారు అని అంటుంది జోష్న. కార్తిక్ గారు, శివనారాయణ గారు అసోసియేషన్ మీటింగ్ ఉందని మార్నింగే వెళ్ళారు కదా అని అంటుంది. ఏరా నీకు ఇన్ని విషయాలు తెలుసా అంటే, నేను అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటాను కదా అని అంటాడు సూరజ్. అవునా, మా ఇంట్లో విషయాలు కూడా ఎవరో చెప్తే తెలుసుకునే స్థితిలో ఉన్నానరా నేను అని అంటుంది జోష్న. ఇక సీన్ కట్ చేస్తే అసోసియేషన్ మీటింగ్లో రెస్టారెంట్ ఓనర్లు అందరూ ఉంటారు. అక్కడ మాలిని, దక్షిణామూర్తి, మిగతా అసిస్టెంట్ ఓనర్స్ అండ్ కార్తీక్, శివనారాయణ వీళ్ళందరూ అక్కడ ఉంటారు. శివనారాయణ ఇలా మాట్లాడతారు. ఏంటండి పిలిచారు, నాకు చాలా వర్క్ ఉంది, ఎందుకు పిలిచారో మీరు త్వరగా చెప్పండి, నేను వెళ్ళిపోతాను అని అంటాడు శివనారాయణ. రెస్టారెంట్ ఓనర్స్ దక్షిణామూర్తి ఫ్యామిలీని పరిచయం చేస్తాడు. ఇదిగోండి ఈ మేడం మాలిని, మన ఊరికి కొత్తగా వచ్చారు, అలాగే రెస్టారెంట్ ఓపెన్ కూడా చేశారు, తను మనకి పోటీగా ఉండాలనుకుంటుంది, ఆ పోటీలో మేమెవరూ ఉండటం లేదు, తను మీతో పోటీ పడతా అంటుంది అని మిగతా ఓనర్స్ చెప్తారు. మీరందరూ పోటీలో లేనప్పుడు నేను ఎలా ఉంటాను, ఎప్పటికీ నేనే నెంబర్ 1, జోష్నా రెస్టారెంటే నెంబర్ 1 అని అంటాడు శివనారాయణ. ఇంతలో మాలిని కలగజేసుకొని, అదేంటండి మీరే నెంబర్ 1 అంటే ఎలా, పోటీలో గెలిస్తేనే కదా ఎవరు నెంబర్ 1 అనేది తెలిసేది అని అంటుంది మాలిని. నేను నీతో ఉండాల్సిన అవసరం లేదు, అందరూ పోటీలో పాల్గొంటేనే నేను కూడా పోటీలో పాల్గొంటాను, నేను పోటీలో పాల్గొంటే అందరూ ఓనర్స్ కలిపి పాల్గొనాలి, మన ఇద్దరమే పాల్గొంటే అది ఎలా అవుతుంది, అయినా ఎప్పటికీ కూడా జోష్నా రెస్టారెంటే నెంబర్ 1 అని చెప్పేసి కోపంగా శివనారాయణ అక్కడి నుంచి బయలుదేరతారు. కట్ చేస్తే ఇక శివనారాయణ ఇంట్లో ఒక చిన్నపాటి మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అక్కడ కార్తీక్, దీప, జోష్న, శివనారాయణ, పారిజాతం, సుమిత్ర, సూరజ్ వీళ్ళందరూ ఉంటారు. శివనారాయణ వీళ్ళందరికీ చెప్తారు, ఇలా ఈరోజు మీటింగ్ పెట్టారు, దాంట్లో
మాలిని దక్షిణామూర్తి ఉన్నారు అని చెప్పబోతుంటేనే తనకి కాల్ వస్తుంది. కార్తీక్ని ఫోన్ ఎవరో లిఫ్ట్ చేయి అని అంటాడు శివన్నారాయణ. ఇంతలో కార్తీక్ ఫోన్ నెంబర్ చూసి ఎవరిదో అన్నోన్ నెంబర్ తాతగారు అని అంటాడు. ఆ నెంబర్ చూసిన శివన్నారాయణ ఈ నెంబర్ దక్షిణామూర్తిదే అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అదేంటి దక్షిణామూర్తి ఇప్పుడు డైరెక్ట్గా తాతగారికే ఫోన్ చేస్తున్నారా అని అంటుంది జ్యోత్స్న. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా మీరు ఫోన్ లిఫ్ట్ చేయమాకండి అని అంటాడు. కానీ శివన్నారాయణ కార్తీక్తో ఇలా మాట్లాడతాడు. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టు అని అంటాడు శివన్నారాయణ. దక్షిణామూర్తి మాట్లాడి నువ్వు ఓడిపోతావనే కదా నాతో పోటీలో పాల్గొనడానికి ఇష్టపడడం లేదు అని అంటాడు దక్షిణామూర్తి. అసలు నీతో పోటీ పడాల్సిన అవసరం నాకేంటి? నెంబర్ 1 రెస్టారెంట్ నాదైనప్పుడు నేను నీతో పోటీ పడాల్సిన అవసరం నాకు లేదు. అలాగే మిగతా రెస్టారెంట్ ఓనర్లకి అందరికీ తెలుసు నా గురించి, నా బిజినెస్ గురించి, నా ఫుడ్ టేస్ట్ గురించి నేను నెంబర్ 1 అని కూడా. నీకు కొత్తగా నిరూపించాల్సిన అవసరం నాకు లేదు అని అంటాడు శివన్నారాయణ. అదేంటి నువ్వొక్కడే గొప్పగా అనుకుంటే ఎలా? మాతో పోటీ పడితేనే కదా నువ్వు కూడా గొప్ప అనేది మాకు తెలిసేది. లేదంటే మాతో పోటీ పడితే నువ్వు ఓడిపోతావని ఇప్పుడు ఈ పోటీలో పాల్గొనడం లేదా అని అంటాడు దక్షిణామూర్తి. ఇక ఈ మాటలు విన్న అక్కడ వాళ్ళంతా షాక్ అవుతారు. అప్పుడు సుమిత్ర ఫోన్లో తీసుకొని మీరు పోటీలో పాల్గొనాల్సిన అవసరం లేదు, ఎప్పటికీ నెంబర్ 1 శివన్నారాయణ రెస్టారెంటే అని అంటుంది సుమిత్ర. ఇక మీరు ఫోన్ పెట్టేయండి, దయచేసి మాతో మాట్లాడకండి అని అంటుంది సుమిత్ర. ఇక ఫోన్ కట్ చేస్తారు. అప్పుడు సుమిత్ర శివన్నారాయణతో ఇలా మాట్లాడుతుంది. మామయ్య గారు, ఎలాగైనా మనం ఈ పోటీలో అనేది పాల్గొనాలి. ఎందుకంటే జ్యోత్స్న రెస్టారెంటు నెంబర్ 1 అనేనే మనకు తెలుసు. కానీ ఇప్పుడు మాలిని దక్షిణామూర్తికి తెలీదు నా మెట్టింటి గౌరవం రెస్టారెంట్ ఎలాంటిది అనేది అందరికీ తెలియాలంటే మనం ఈ పోటీల్లో తప్పకుండా పాల్గొనాలి అని అంటుంది సుమిత్ర. అప్పుడు పారిజాతం, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? కొత్తగా దక్షిణామూర్తి శివన్నారాయణ మాటల యుద్ధమే జరుగుతుంది. ఇప్పుడు ఇక ఈ పోటీలో నిలబడితే కత్తుల యుద్ధం జరుగుతుంది. నువ్వు అందరినీ రెచ్చగొట్టాలనుకుంటున్నావా అని పారిజాతం అరుస్తుంది. ఇంతలో సూరజ్, అవునండి, మనం పోటీలో పాల్గొనకపోతే మనం ఓడిపోతున్నామేమో అని అనుకుంటారు అని అంటాడు సూరజ్. అప్పుడు శివన్నారాయణ గట్టిగా అరుస్తాడు. అరుస్తుంటే జ్యోత్స్న, ఏరా నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నువ్వెందుకు మా ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకుంటావు మేమందరం మాట్లాడుతుంటే అని అంటుంది జ్యోత్స్న. ఇంతలో కలగజేసుకున్న దీప, సూరజ్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా, చెప్పనివ్వండి, ఎందుకు మధ్యలో నువ్వు ఇలా మాట్లాడతావు అని అంటుంది. దీప, నువ్వు ఎక్కువ మాట్లాడమాకు, అందరూ ఉన్నారు కదా, నువ్వెందుకు దీప. పారిజాతం అంటుంది, దీప నువ్వు ఎక్కువ మాట్లాడమాకు అని అంటుంది పారిజాతం. నేను మన ఫ్యామిలీ దాన్ని కాబట్టే మాట్లాడుతున్నాను అని అంటుంది దీప. ఇంతలో కలగజేసుకున్న కార్తీక్, నువ్వేంటమ్మమ్మా ప్రతిదానికి మా భార్యని అంటావు? తను ఇప్పుడు జ్యోత్స్న కంపెనీకి ఈసీఓ, నువ్వు తన్ని అలా మాట్లాడడం సరికాదు అని కార్తీక్ కోపడతారు. ఇక శివన్నారాయణ, పారిజాతం నువ్వు కామ్గా ఉండు, ఈ మీటింగ్కి అందరూ ముఖ్యమైన వాళ్ళు కాబట్టే కదా నేను ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను, నువ్వెందుకు మధ్యలో కలగజేసుకుంటావు? నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అని శివన్నారాయణ పారిజాతం మీద విరుచుకుపడతాడు. ఇక సీన్ కట్ చేస్తే సుమిత్ర అంటుంది, మామయ్య గారు, ఎలాగైనా మనం ఈ పోటీలో పాల్గొని దక్షిణామూర్తికి మన వాల్యూ ఏంటో, మన రెస్టారెంట్ పవర్ ఏంటో, మనం ప్లేస్లో నెంబర్ 1 అని నిరూపించాలి అని అంటుంది సుమిత్ర. ఇక సీన్ కట్ చేస్తే కార్తీక్ దీపాలు ఇలా మాట్లాడుకుంటారు. బావా, ఈ పోటీ
కావాలనే నిర్వచిస్తున్నారా లేక మన మీద కక్షతో చేస్తున్నారా అని అంటుంది దీప. అదే అర్థం కావట్లేదు దీప. కొత్తగా వీళ్ళొచ్చి ఇప్పుడు ఈ పోటీలో అని అంటున్నారు. ఎలా అయినా మనం గెలుస్తాం అని అంటాడు కార్తిక్. అవును బావా, వాళ్ళు నెంబర్ 1 అని అంటున్నారు. వాళ్ళ దగ్గర మంచి మంచి చెఫ్లు ఉన్నారంటున్నారు. మరి మన దగ్గర ఎలా ఉన్నారు బావా అని అంటుంది దీప్. ఏం పర్వాలేదు దీప, నీకంటే వంటలు ఎవరు బాగా చేయరు. స్వయంగా నువ్వు గుడిలో ప్రసాదం ఇస్తే మాలినే చెప్పింది కదా, మనకి పోటీలో గెలవాలి అంటే తప్పకుండా నువ్వు మన జోష్నా రెస్టారెంట్ తరపున నువ్వు పాల్గొని మనమే నెంబర్ 1 అని మళ్ళీ ఇంకోసారి నిరూపించుకోవాలి అని కార్తిక్ దీపతో అంటాడు. తప్పకుండా బావా, మనం ప్రయత్నిస్తాం. తప్పకుండా మనమే గెలుస్తాం. మనం గెలిచి దక్షిణామూర్తికి అండ్ మాలిని గారికి బుద్ధి చెప్దాం అని అంటుంది దీప. అలాగే దీప, ఇక పద ఆఫీస్కి వెళ్దాం అని అంటాడు కార్తిక్. ఇక కట్ చేస్తే శివనారాయణ ఆలోచిస్తారు. అసలు దక్షిణామూర్తి ఎక్కడో ఉండాల్సిన అతను మన ఊరికి రావడం ఏంటి, ఇక్కడ సెటిల్ అవ్వడం ఏంటి, నా హోటల్కి ఆపోజిట్లో రెస్టారెంట్ ఓపెన్ చేయడం ఏంటి, మళ్ళీ నాకే పోటీగా ఈ పోటీలో పాల్గొనడం ఏంటి, ఇదంతా నా మీద కక్ష సాధింపుల్లో చేస్తున్నారా లేక నా మీద పగతో చేస్తున్నారా అని శివనారాయణ మనసులో మాట్లాడుకుంటారు. ఇక కట్ చేస్తే మాలిని అంటుంది, ఇది అంతా మనమే నడిపిస్తున్నాం కదా మామయ్య, అక్కడ వాళ్ళు కన్ఫామ్గా పాల్గొంటాడు, అలా చేస్తారు కూడా అని మాలిని అంటుంది. ఎలాగైనా మనం ఆ పోటీలో పాల్గొనాలి, మనమే నెంబర్ 1 అనాలి అని అంటాడు దక్షిణామూర్తి. తప్పకుండా మామయ్య, ఆ ఫ్యామిలీని మన దగ్గరికి రప్పిస్తాను, మనమంతా కలుస్తాము, మనమే నెంబర్ 1 అని నిరూపిస్తాను మామయ్య అని అంటుంది మాలిని. ఇక ఈ సీరియల్ ఇంతటితో ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ దాకా వేచి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.